A person measured the length of the table as 90.4 centimeters. It, if its actual value is 90 centimeters, find the absolute error. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్న ఆ పర్సన్ లెంత్ ఆఫ్ ద టేబుల్ ఎంత అంట 90.4 సెంటీమీటర్స్. యాక్చువల్గా దాని యొక్క లెంత్ మెజర్డ్ వాల్యూ వచ్చి 90.4 అంటే 90.4 అండ్ మెజర్డ్ వాల్యూ అంటే ఎంత ఎక్స్ నాట్. ఇఫ్ ఇట్స్ యాక్చువల్ వాల్యూ ఇస్ 90 సెంటీమీటర్, దాని యొక్క యాక్చువల్ వాల్యూ ఎంతంట 90 సెంటీమీటర్ అంటే ఏంటిది, ఇది ఎక్స్ వాల్యూ. ఇప్పుడు అబ్జల్యూట్ ఎర్రర్ ఫార్ములా ఏంటి, ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్. ఎక్స్ నాట్ ఎంత ఇక్కడ, ఎక్స్ నాట్ అంటే 90.4 మైనస్ 90 ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని మనం లైక్ నార్మల్గా పాయింట్స్లో వస్తే చాలా మందికి ఎలా చేయాలో తెలియదు. 90.4 ఇక్కడ ఏం లేదు అంటే జీరో ఉన్నట్టు పాయింట్, మైనస్ 4 నుంచి 4.00. I can write it as 0.4. దీన్నే మనం అబ్సల్యూట్ ఎర్రర్. దీని యొక్క ఎర్రర్ ఎంత, అబ్సల్యూట్ ఎర్రర్ 0.4. ఎక్స్టెల్టా మీ ఎర్రర్. నెక్స్ట్ let us see second problem. The length of the straight line is measured to persons A and B as 3.7 centimeters and 3.8 centimeters. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ తీసుకున్నాం, ఇది లెంత్ ఆఫ్ ద లైన్. ఈ లెంత్ ఆఫ్ ద లైన్ ని ఒక పర్సన్ ఏ పర్సన్ ఉన్నారు, ఏ పర్సన్ అనే పర్సన్ ఎంత మెజర్ చేశారు 3.7 సెంటీమీటర్స్ అంటే ఏ పర్సన్ కి 3.7 సెంటీమీటర్స్ అని మెజర్ చేశారు. బి పర్సన్ ఉన్నారు, బి పర్సన్ ని సేమ్ లైన్ ని 3.8 సెంటీమీటర్స్ అని మెజర్ చేశారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇఫ్ ద అబ్సల్యూట్ లెంత్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈస్ 3.6 అని. యాక్చువల్గా దీని యొక్క స్ట్రైట్ లైన్ ఒక లెంత్ ఎంత అంట, యాక్చువల్ లెంత్ వచ్చి 3.6 సెంటీమీటర్. అంటే ఇతనికి ఎంత ఎర్రర్ ఉంది, 1 ఎర్రర్. ఇతనికి 1 ఎర్రర్ అబోవ్ ఉంది, ఇతనికి 2 ఎర్రర్ అబోవ్ ఉంది. Find the absolute error in the measured of A and B. The actual length of the straight line 3.6 centimeters. 3.6 centimeters అనేది యాక్చువల్ లెంత్ కదా, అందుకే దాన్ని మనం ఏమేమిగా డినోట్ చేసుకుంటాం, we say x గా డినోట్ చేసుకుంటాం. The measured length of the table ఎంత 3.7 సెంటీమీటర్స్ అంటే ఏంటి, ఇది x1 వాల్యూ. లైక్ 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఒకటి x1 x0 మెజర్ చేసుకుంటాం మనం మెజర్డ్ వాల్యూ నార్మల్గా. కానీ మనం ఇక్కడ ఏమి 2 ఉన్నాయి కాబట్టి ఒకటి x1 గా మనం ఏమనుకుంటాం x1 గా అని అనుకుంటాం, దీన్ని మనం x2 గా అని అనుకుంటాం. నెక్స్ట్ దెన్ ద అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చి ఏమి x1 లైక్ x0 మైనస్ x1. ఫస్ట్ మనం పర్సన్ ఏ, ఇదేమో ఈ ప్రాబ్లం పర్సన్ ఏకి చూస్తున్నాం, ఈ ప్రాబ్లం పర్సన్ బికి అంటే పర్సన్ 1 పర్సన్ 2. ఈ పర్సన్ ఎంత x1 వాల్యూ ఎంత 3.7 తను మెజర్ చేసిండేది. 3.7 మైనస్ యాక్చువల్ వాల్యూ, యాక్చువల్ లెంత్ ఎంత 3.6 ఈక్వల్స్ టు 0.1 సెంటీమీటర్స్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎంత మెజర్ చేశారు 3.8 చేశారు సెకండ్ పర్సన్. దాన్ని మనం ఎక్స్ సెకండ్ పర్సన్ x2 మైనస్ ఎక్స్ గా తీసుకుంటాం. x2 ఎంత 3.8 మైనస్ 3.6 అంటే ఏమి, దీని యొక్క డిఫరెన్స్ 0.2 సెంటీమీటర్స్. అంటే లైక్ ఇలా ఎర్రర్స్ మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసినా కూడా లైక్ మనకి ఎర్రర్స్ ఉండొచ్చు అని, మళ్ళీ ఎర్రర్స్ అనే ఉండేది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద అబోవ్ ప్రాబ్లమ్ 1 and 2. మనం ప్రాబ్లమ్ 1 and 2 లో లైక్ మనం ఎర్రర్స్ చూస్తున్నాము. ఫస్ట్ ఏంటి అబ్సల్యూట్ ఎర్రర్, ప్రాబ్లమ్ 1 ని 2 ని బేస్ చేసి మళ్ళీ రిలేటివ్ ఎర్రర్ కనుక్కోవాలా. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లమ్ లో మనకి అబ్సల్యూట్ ఎర్రర్ వాల్యూ ఎంత వచ్చింది, అబ్సల్యూట్ ఎర్రర్ మనం యాక్చువల్ మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ చేసాం, దాన్ని 90 పాయింట్స్ ఎంత ఫస్ట్ దాంట్లో 90.4 మైనస్ 90. దాని యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత ఇచ్చారు, ఫస్ట్ ప్రాబ్లంలో 90 ఇచ్చారు. 0.4/90. 0.4/90 అంటే 0.0044. దీనికి డివిజన్ చేస్తే 0.44 వస్తుంది. నెక్స్ట్ ద రిలేటివ్ ఎర్రర్. ఇది ప్రాబ్లమ్ 2లో మనం ఏమి రిలేటివ్ ఎర్రర్ కనుక్కోవాలా. ఇది పర్సన్ 1 కి లైక్ పర్సన్ ఏకి ఇది పర్సన్ బికి ఇది పర్సన్ ఏకి అబ్సల్యూట్ ఎర్రర్ మైనస్ యాక్చువల్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఎంత 3.7 మైనస్ 3.6/3.6. దీనికి ఎర్రర్ 0.1/3.6. దీని డివిజన్ 0.6.
0.0277. నెక్స్ట్ పర్సెంట్ బి కనుక్కుందాం. x2 వాల్యూ ఎంత? 3.8 మైనస్ 3.6/3.6 అంటే 0.2/3.6. డివిజన్ ఫ్రాక్షన్ ఫామ్ చేసి 0.555 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. Problem number 4. The absolute error is measured the diameter of the bright using screw gauge is 0.005 centimeters. If the correct diameter of the wire is 0.25 centimeters, find the percentage error. ఇప్పుడు మనకి వాళ్ళు ఏమి ఇచ్చారు? అబ్సల్యూట్ ఎర్రర్ వాళ్ళే ఇచ్చేసారంటే ఎంత? అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చి 0.005 సెంటీమీటర్స్ అని వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ దీని యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత? 0.25 అన్నారు. ఇప్పుడు మనకు పర్సెంటేజ్ ఎర్రర్ అంటే ఏమి? అబ్సల్యూట్ ఎర్రర్ బై యాక్చువల్ ఎర్రర్ ఇంటూ 100 కదా. ఇక్కడ ఎంత? అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత? ఇక్కడ వాళ్ళే ఇచ్చారు 0.005 బై యాక్చువల్ వాల్యూ ఎంత? 0.25. మనకి ఏం పర్సెంటేజ్ ఎర్రర్ అంటే మనకి ఇంటూ 100. దీన్ని మనం ఈ 2 పాయింట్స్ని రిమూవ్ చేసినప్పుడు ఏమని రాసుకోవచ్చు? 0.5/25 అంటే ఇక్కడ 2 పాయింట్స్ మధ్య 2 పాయింట్స్ రిమూవ్ చేసా ఇంటూ 100. 25 1s 25 4s. 0.5 అంటే ఎంత వస్తుంది? 2.0 వస్తుంది. నథింగ్ బట్ 2%. థ్యాంక్ యూ.